E20 పెట్రోలు మాకొద్దు. అసలు ఏంటి E20 పెట్రోల్ ఏంటిది అంటే ఇది కూడా బీజేపీ ఓటర్లలోనూ తీవ్ర వ్యతిరేకత. బీజేపీకి ఓటేసేటోళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేరు. ఇథనాల్ పెట్రోల్కి సంబంధించి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? 53% మంది కమలం మద్దతుదారులే. సీ ఓటర్ సర్వేలో షాకింగ్ విషయాలంటూ E20 బ్లెండెడ్ ఇథనాల్ పెట్రోల్ వినియోగంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎందుకు వ్యతిరేకత వ్యక్తం కాదు? ఇంజన్లు నాశనం అవుతాయంటే, బండ్లు ఖరాబ్ అయిపోతాయంటే ఎందుకు E20 ఇథనాల్ పెట్రోల్ వాడతారు? ఒకసారి ఇదేందో చూడండి. సీ ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తాయి. మొత్తంగా 55% మంది ప్రజలు E20 వాడేందుకు అనాసక్తి చూపించగా 53% మంది బీజేపీ మద్దతుదారు సైతం ఇష్టపడటం లేదని తెలిసింది. చూసిరా, ఈ 50% మంది ప్రజలు అనాసక్తితో ఉన్నారు. అందులో 53% మంది కూడా బీజేపీ మద్దతుదారులే. ఎందుకో చెప్పాలనా? దాని కారణం చెప్తా ఉండు. విదేశీ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇథనాల్ పెట్రోల్ మిశ్రమం E20పై వాహనదారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవల జూలై 8-9 తేదీల్లో సీ ఓటర్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో అనేక సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 50% పైగా ప్రజలు తమ వాహనాలకు ముప్పు వాటిల్తుందనే భయంతో E20 ఇంధనాన్ని వాడేందుకు ఆసక్తి చూపడం లేదు. చివరికి అధికార బీజేపీకి ఓటు వేసిన వారిలో కూడా దాదాపు 53% మంది ఈ మిశ్రమ ఇంధనాన్ని నిరాకరిస్తున్నారు. మొత్తంగా 1641 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఇథనాల్ మిశ్రమానికి నేరుగా మద్దతు ఇస్తారని అడిగితే 52% మంది కాదు అని సమాధానం ఇవ్వగా కేవలం 22% మంది మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9% మంది స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని 52.8% మంది అట్లా చెప్పారు. వాహనాల మైలేజ్ తగ్గిపోతుందని. అట్లా ఇంజన్ భాగాలు దెబ్బతింటాయని 54.2% మంది చెప్పారు. గట్టిగా నమ్ముతున్నారు. సరైన ముందస్తు పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలు లేకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తొందరపాటుతో అమలు చేస్తోందని దాదాపు 60% మంది అభిప్రాయపడుతున్నారు. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ పెట్రోల్ చౌకగా లభిస్తుందని ప్రచారం సాగినప్పటికీ అది సాధారణ ధరకే విక్రయించడంపై వినియోగదారులు పెదవిరుస్తున్నారు. ఒకవేళ అది సాధారణ పెట్రోల్ లాగానే పనిచేస్తుందని చెప్పినప్పుడు, అంటే సాధారణ పెట్రోల్ కంటే కూడా ఈ ఇథనాల్ పెట్రోల్ తక్కువ ధరకు వస్తుంది అని అనుకుంటే అది కాదు, సమాన ధరకే వస్తుంది. సమాన ధరకు వచ్చి బండ్లు ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు? మైలేజ్ ఎందుకు తక్కువ వచ్చేలా చేసుకుంటారు? పిసనా. అందుకే పెదవిరుస్తున్నారు. 23 కంటే ముందున్న పాత వాహనాలకు E20 తప్పనిసరి చేయడం అన్యాయమని 56.3% మంది అభిప్రాయపడ్డారు. పెట్రోల్ బంకులలో ఇథనాల్ పెట్రోల్తో పాటు సాధారణ ఇంధనాన్ని కూడా పక్కన అందుబాటులో ఉంచాలని 76% మంది డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అవసరం ఉంటే వేసుకుంటారు, పక్కన పెడితే సరిపోతుంది. ఆప్షన్ ఉంటే సరిపోయాయి. అంతేగాని ఇట్లా ఆప్షన్ లేకుండా చేసి తప్పనిసరిగా వాడాలి, ఈ 23 కంటే ముందున్న పాత వాహనాలు మొత్తం కూడా E20 వాడాలని పెడితే ఇంకా చూడండి. ఇంకా కారు ఓనర్లు మైలేజ్ లెక్కించలేరు. గడ్కరీ ఇంకో మాట ఏంటంటే వాహనదారులు తమ వాహనాల మైలేజీని స్వయంగా ఖచ్చితంగా కొలవలేరని, కేవలం వాహన తయారీదారుల అధికృత డీలర్ల వద్ద ఉండే టెస్టింగ్ మిషన్ల ద్వారానే దీన్ని తెలుసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కామెంట్ చేశారు. 23లో కొనుగోలు చేసిన తన కారు E20 పెట్రోల్ వాడుతున్నందుకు మైలేజ్ గణనీయంగా పడిపోయిందని, సిటీలో గతంలో 11 కిలోమీటర్లు వచ్చేదని ఇప్పుడు 7 కిలోమీటర్లు వస్తుందని ఓ మహిళా జర్నలిస్ట్ ఈ సందర్భంగా పేర్కొనగా, మనం మైలేజీని సరిగ్గా తనిఖీ చేయలేమని, కంపెనీ అధికృత డీలర్ వద్ద ఉండే టెస్టింగ్ మిషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎందుకు చేయలేం చెప్పండి? మన ట్యాంక్ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా చూసుకొని అప్పుడు సరే ఒక లీటరా 2 లీటర్ల అటు ఇటు ఉంటుంది. ఒకవేళ మొత్తం అయిపోయినాక కూడా కింద డ్రై అయ్యే సిచ్యువేషన్కి వస్తే కొన్నిసార్లు బండ్లే ఆగిపోతాయి అనుకో. అలాంటి పరిస్థితుల్లో కూడా లాస్ట్ కిలోమీటర్ అనే దానిలో చూపిస్తుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ఓడోమీటర్లలో. ఆ కిలోమీటర్లో ఏం చేయొచ్చు అంటే మనం ఒక ట్యాంక్ ఫుల్ చేయవచ్చు. అప్పుడు ఆ సందర్భంగా ట్యాంక్ ఫుల్ చేస్తే మొత్తం ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చెప్పొచ్చు. మళ్ళీ ట్యాంక్ జీరో అయ్యేదాకా, మొత్తం జీరో నుంచి ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ జీరో అయ్యేంత వరకు చూస్తే నీకు మైలేజ్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా దాన్ని లెక్కించలేము, మిషన్లనే లెక్కించాలి అంటే టెక్నికల్గానే మాట్లాడాలి అనుకుంటే అట్లా. కానీ టెక్నికల్గానే చూస్తలేం కదా మన వాడకంలా. మనం రెగ్యులర్ వాడకం చూస్తున్నాం కదా. గడ్కరీ సాబ్ చెప్పింది కరెక్టే ఉండొచ్చు. అవును, నువ్వెట్లా లెక్కిస్తావు? అది కంపెనీ డీలర్ రోడ్ కదా లెక్కియాలి. వాని దగ్గర కదా టెస్టింగ్ మిషన్ ఉంటుంది. వాని దగ్గర ఖాళీ మిషన్ ఉంటుంది, మైలేజ్ టెస్టింగ్ మిషన్ ఉంటుంది. ఆడ కాదు, లేకపోతే బైక్ మెకానికల్ దగ్గర మిషన్ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. క్లచ్లు, బ్రేకులు, ఎక్సిలేటర్లు ప్లస్ రోడ్లు నడిపించేటోని 3 ఇట్లా ఎన్ని కలగలిపి ఉంటుందంటే ఎన్నో సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి దానికి. అన్నీ కలగలిపిన తర్వాతనే ఆ మైలేజ్ అనేది బయటకు వస్తుంది. బండికి ఉండే టైర్తో కూడా లెక్కేయచ్చు. ఆ టైర్ ఒకవేళ గ్రిప్ అంతా పోయి ఫ్లాట్ అయిపోయింది అనుకో, అది ఏమి ఇస్తుందో మైలేజ్ కూడా దాని లెక్క దానికి ఉంటుంది. ఒక్కొక్కటి ఏసీ వేస్తే ఒక రకంగా, ఏసీ వేయకపోతే ఒక రకంగా. కార్ అయితే
అట్లా దాంట్లో గేర్లు మారిస్తే ఒక రకంగా, ఆటోమేటిక్ బండి అయితే ఒక రకంగా, గేర్లు మారవకుండా హైవే మీద పోతే ఒక రకంగా, పల్లెటూర్ల పంట పోతే ఒక రకంగా, మట్టి రోడ్ల పంట పోతే ఒక రకంగా మైలేజ్ అట్లా ఉంటుంది. సో దాన్ని లెక్కించలేమని మీరు అన్నప్పుడు మరి మేము అడిగేది ఏంటంటే ఆడ కంపెనీలో మాత్రమే, అంటే అధికృత డీలర్ దగ్గర మాత్రమే టెస్ట్ చేసిన మైలేజ్ని మీరెందుకు ప్రామాణికంగా తీసుకుంటారు? ప్రజలుగా మేమేం అడుగుతామంటే, మేము నడిపిస్తున్నప్పుడు మేము ఏ రోడ్లు అయితే మీరు వేసి ఏ రోడ్ల మీద అయితే మీరు తిప్పుతున్నారో ఆ రోడ్లలో వచ్చే మైలేజ్ని మేము లెక్కేస్తాం కదా, మాకేం సంబంధం? బండి వెయిట్తో సహా ఆ ఇంజన్ని చెక్ చేసేటప్పుడు వెయిట్తో చెక్ చేయరాడ, కానీ ఇంజన్కి చెక్ చేస్తారు. ఇది కూడా అంతే, అది రన్నింగ్లో చెక్ చేయరు, ఇంజన్ని చెక్ చేస్తారు. ఇంజన్ మళ్ళీ ఆడ గేర్లు మార్చేది, ఆపేది, లేకపోతే ఎక్సలేటర్ ఇచ్చేది, మళ్ళీ ఆపి మళ్ళీ తీసుకునేది, పికప్లు మళ్ళీ ఎక్కువ వేసేది, ఎక్సలేటర్ వేసేది అట్లా ఏమి ఉండవు అక్కడ. ఓన్లీ స్టేబుల్గా స్టాగ్నెట్ మోడ్లో పెట్టి దాన్ని టెస్ట్ చేస్తారు. అందుకే అది ప్రామాణికం ఎట్లయితుందని నేను అడుగుతున్నా ఒక సామాన్యుడిగా. అది కూడా ప్రామాణికం కాదు. ప్రామాణికం ఏదంటే మేము నడిపిస్తే ప్రామాణికం, మా రోడ్ల మీద నడిస్తే ప్రామాణికం, మాకు ఎంత వస్తే గంతే ప్రామాణికం. మూర్ఖులుగా ఆలోచించట్లే, ఉన్నది చెప్తున్నా. మాకు వచ్చేది ప్రామాణికం అవుతుంది, కానీ కంపెనీలో మస్తు చెప్తాడు, 17 చెప్తాడు, లేకపోతే 18 చెప్తాడు. అది ఎంత వస్తుంది అనేది మేము తిరుగుతాం, మాకు లెక్క తెలుస్తుంది కదా, యావరేజ్గా మేము పోసుకున్న పెట్రోల్ని బట్టి. అందుకే ఇలా కారు ఓనర్లు మైలేజ్ లెక్కించాలంటే మరి ఎవరు లెక్కిస్తారు? కంపెనీలు చెప్పింది బరాబరా, మీరు చెప్పింది బరాబరా? లేదంటే మీరు కరెక్ట్గా చెప్పండి. లేదంటే E20 పెట్రోల్ వాడితే వచ్చే లాభాలు అని మీరు చెప్తున్నారు కదా, మరి అది తక్కువ ధరకు దొరికినప్పుడు ధర ఎందుకు తక్కువ ఉండదు? ఇంకా సామాన్యునికి ధర ఎందుకు తగ్గకూడదు? దానిపైన ఇలా మాట్లాడుతున్నారు. ఇక చూడండి, ఇలా ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో దానికి సంబంధించిన వార్తలు వచ్చినాయి.